హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి మీరు చెప్పాను కదా, 12 months 12 to 16 months మనము ఓర్పుగా ఉండాలి. లాస్ట్ వీడియోలో కూడా ఒక చిన్న స్టాక్ గురించి టైం లేకుండా చెప్పలేదు. ఇప్పుడు ఈ వీడియోలో మనము స్టాక్ గురించి కూడా చెప్తాం. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మార్కెట్ పీక్లోనే ఉంది. పీక్లో ఉండే దానివల్ల ఏమవుతుంది, మార్కెట్ అందరికీ ఒక ప్యానిక్. ఎప్పుడు మార్కెట్ పడుతుంది, మార్కెట్ బుల్లిష్లో ఉంది. అందరూ కరెక్షన్ కోసమే ఎదురు చూస్తున్నాం. బట్ ఇట్స్ టేకింగ్ టైం. బట్ ఏదైనా స్టాక్స్ మాత్రం పెద్దగా మూమెంట్ రావట్లేదండి. నిఫ్టీ పెరిగింది. అది తర్వాత ఇప్పుడు చూడండి, మార్కెట్లో ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు ఒక చిన్న అంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే ఒక అవేర్నెస్ అనేది రావాలండి, తెలుసుకోవాలి. మనం జనరల్గా ఏ వ్యాపారంలోకి అడుగుపెట్టినా ఆ వ్యాపారం గురించి మనం తెలుసుకుంటాం. బట్ స్టాక్ మార్కెట్ మాత్రం ఏ వ్యాపారం, ఇది ఏంటి అసలు, ఇది మనకి సూట్ అవుతుందా, ఈ వ్యాపారంలో రావచ్చా అనేది ఆలోచన లేకుండా అడుగు పెడుతున్నారు. ఇది జనరల్గా జరుగుతుంది. చూస్తున్నాను, ఎంతోమందిని చూస్తున్నాం. వచ్చి ఇక్కడ అన్ని డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన వచ్చి ముందుంటే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇది ఒక వండర్ఫుల్ బిజినెస్ అండి. స్టాక్ మార్కెట్ ఈజ్ అ వండర్ఫుల్ బిజినెస్. ఎవరికి కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి మనము ఇక్కడ సస్టైన్ అవ్వగలము, మనం ఉండగలము అని అనుకునే వాళ్ళకి ఇట్స్ అ బ్యూటిఫుల్ బిజినెస్. డిసిప్లైన్, పేషెన్స్, ఓర్పు, సహనం, డబ్బు కూడా ఉండాలి. వాటితో పాటు డబ్బులు. చాలామంది అనుకుంటారు డబ్బు మాత్రమే ప్రధానం, డబ్బు ఉంటే సరిపోతుంది. కాదు, డబ్బుతో పాటు కొన్ని క్వాలిటీస్ యాడ్ అవ్వాలి. యాడ్ అయితేనే ఈ స్టాక్ మార్కెట్ అనేది మనకి సెట్ అవుతుంది. అది ఎందుకంటే డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి, బట్ వ్యాపారం ఎలా చేయాలని తెలియదు. అది తర్వాత ఇప్పుడు చూడండి, లాస్ట్ వీడియోలో ఒక స్మాల్ స్టాక్ అని చెప్పాను. డిస్కంటిన్యూ వీడియో టైం లెంత్ ఎక్కువైంది, దానివల్ల చేయలేదు. TFL చూడండి, TFL స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 24 రూపాయలు ఆ రేంజ్లో ఉంది. బై చేసుకోండి ఒక 50%. తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే 18 రూపాయలు అక్కడికి వచ్చినా కూడా అక్కడ కూడా ఒక 50% కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 48 రూపాయలు 90 పైసలు మొదటి టార్గెట్. తర్వాత 73 రూపాయలు 30 పైసలు రెండో టార్గెట్. 112 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 8 రూపాయలు స్టాప్ లాస్ అండి. అది TFL. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 25వ వర్క్షాప్ మనం జరుపుతున్నామండి. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో October 5th and 6th 2 days వర్క్షాప్. మీ అందరికీ తెలుసు, దాదాపు ఇప్పుడు ఒక 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక 50% సీట్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్. మన అకాడమీలో జరిగే 25వ వర్క్షాప్ రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అని చెప్పాను. ఎందుకంటే మీరు ఎవరిని డిపెండ్ అవ్వరు. వన్స్ అది నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని మీరే డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక స్ట్రాటజీ మనం చెప్పిస్తాము. ఈక్విటీ బాటమ్స్, ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. మరొకటి వచ్చి బ్యాంక్ నిఫ్టీ. ఇట్స్ అ బ్యూటిఫుల్. ఎందుకంటే ఎలా చెప్పాలంటే ఇంట్రాడేలో
ఇంతవరకు ఒక సక్సెస్ అనేది నేను ఎక్కడ చూడలేదండి. మన బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటెడ్ ఫార్ములా అది మన ఓన్ బ్రాండ్, మీ అందరికీ తెలుసు. డిసిప్లైన్గా చేస్తే ఇట్స్ అంతకంటే ఇక లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉండొచ్చు. కంటిన్యూస్గా ఒక 5 సంవత్సరాలు ఒక స్ట్రాటజీ ప్రాఫిట్లో రన్ అవుతుందంటే మామూలు విషయం కాదు. అంటే ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి ఈరోజు ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో 11 లక్షల రూపాయల దాకా ప్రాఫిట్లో ఉంది. అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి నేను ఇంకా క్యుములేటివే చేయలేదు. ప్రతి 36 నెలలకి ఆ క్యాపిటల్ అనేది మనకి మన పెట్టుబడికి మరో యాడ్ అవుతుంది. ఒక 3.5 లక్షలు మేము చెప్తున్నాము పెట్టుబడి పెట్టమని. అంటే మార్కెట్లో చూడండి ఎంత అంటే ట్రేడింగ్లో ఇంట్రాడే ట్రేడింగ్లో సక్సెస్ అనేది ఇంతవరకు చూడలేదండి. మన గురుప్రసాద్ అకాడమీలో మనము ఈ స్ట్రాటజీని డిజైన్ చేసి మన స్టూడెంట్స్కి దాదాపు ఒక 400 స్టూడెంట్స్ దాకా ఇప్పుడు నేర్చుకొని చక్కగా బ్రహ్మాండంగా ట్రేడ్ చేస్తున్నారు. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీగా తీసుకొని ఓన్లీ ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అందరూ కాదు, ఎవరెవరికంతా నేర్చుకోవాలి అనే ఒక ప్యాషన్, ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లైఫ్ టైం రెగ్యులర్గా యాన్ చేసుకునేదానికి ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రీ బుకింగ్ అన్నమాట. దీనికి కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకొని అక్కడికి రాగలరు. అక్టోబర్ 5th and 6th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి టెక్స్ ఇన్ఫ్రా. చూడండి, టెక్స్ ఇన్ఫ్రా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 129 రూపాయలు ఉంది. ఇక్కడ 50% కొనుక్కోండి. ఏదైనా మార్కెట్ ఏదైనా ఒక డిప్ వస్తే 100 రూపాయలు, ఒక 90 రూపాయలు ఆ రేంజ్ వచ్చినా కూడా కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 202 రూపాయలు 80 పైసలు మొదటి టార్గెట్, 288 రూపాయలు రెండో టార్గెట్, 424 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి చూడండి 39 రూపాయలు స్టాప్ లాసు టెక్స్ ఇన్ఫ్రా. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అని కొత్తగా లాంచ్ చేస్తున్నాము. అది కాకుండా ఓవర్సీస్ ఇంటర్నేషనల్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ది మనం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనము కొత్త ప్రోడక్ట్ కూడా లాంచ్ చేస్తున్నాము 12 months స్టాక్స్కి. అది జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.